అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం కాలీఫ్లవర్ మిల్లెట్స్ రైస్ రెసిపీ లంచ్ బాక్స్‌లోకి చాలా బాగుంటుంది. సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సరే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని 4, 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకుని కొంచెం పెద్ద పీసెస్ ఉండేట్లుగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ మనకి ఎల్లో కలర్లోనే ఉంటుంది. స్పైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక స్పూన్ అల్లం తురుము, ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇంకా ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఈ కారంతోనే మనకి సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్లుగా స్పైస్ తక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూడండి, ముక్క ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మిల్లెట్స్ వేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చక్కగా లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి